మన మెదడు లోపల ఒక అద్భుతమైన ఎలక్ట్రికల్ సింఫనీ నిరంతరం జరుగుతూ ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఆ సింఫనీ వెనుకున్న రహస్యాన్ని ఛేదిద్దాం. ముఖ్యంగా ఈఈజీ టెక్నాలజీని ఉపయోగించి మన మెదడు తరంగాలను ఎలా వినగలమో తెలుసుకుందాం. పదండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. చూడండి, మన మెదడు ఒక ఎలక్ట్రిక్ ఆర్గన్ లాంటిది. అందులో బిలియన్ల కొద్దీ న్యూరాన్స్ ఉన్నాయి. అవన్నీ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ, సంకేతాలు పంపుకుంటూ ఒక అద్భుతమైన సింఫనీని సృష్టిస్తాయి. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, మన పుర్రె లోపల జరిగే ఈ ప్రైవేట్ సంభాషణలను మనం వినడమెలా? ఇది న్యూరోసైన్స్లో ఎప్పటినుంచో ఉన్న ఒక పెద్ద సవాలు. సరే, ఈ రహస్యాన్ని ఛేదించే ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. మన మొదటి సెక్షన్లో అసలు మన మెదడు కార్యకలాపాలను బయటనుంచి వినడం ఎందుకు అంత కష్టమో ముందుగా తెలుసుకుందాం. ఇక్కడే అసలు సమస్య ఉంది. ఒకే ఒక న్యూరాన్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రికల్ సిగ్నల్ ఎంత చిన్నగా ఉంటుందంటే దాన్ని మన పుర్రె, చర్మం దాటుకుని బయటనుంచి పట్టుకోవడం అసాధ్యం. ఇది ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద స్టేడియంలో వేల మంది మాట్లాడుకుంటుంటే బయట నిల్చుని ఒక్క వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో వినడానికి ప్రయత్నించడం లాంటిది. కుదిరే పని కాదు కదా. మరే దీనికి పరిష్కారం ఏంటి? సింపుల్. ఒక్క న్యూరాన్పై ఫోకస్ చేసే బదులు వేలాది లక్షలాది న్యూరాన్లు ఒకేసారి ఒకే రకంగా పనిచేస్తున్నప్పుడు వాటి సమూహ శక్తిని కొలవడం. అంటే ఒక్కరి గొంతు వినడానికి ప్రయత్నించే బదులు కోరస్లో అందరూ కలిసి పాడుతున్న పాటను వినడమన్నమాట. ఆ సామూహిక చర్య మనకు స్పష్టంగా గుర్తించగలిగేంత పెద్ద సిగ్నల్ను ఇస్తుంది. మరి ఈ న్యూరాన్ల కోరస్ని మనం ఎలా రికార్డ్ చేస్తాం? ఇక్కడే మన హీరో ఈఈజీ రంగప్రవేశం చేస్తోంది. ఇది మనల్ని రెండో విభాగానికి తీసుకొస్తోంది. ఇక్కడ మనం ఈఈజీ ఈ సమస్యను ఎంత అద్భుతంగా పరిష్కరిస్తుందో లోతుగా చూద్దాం. ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ లేదా సింపుల్గా ఈఈజీ ఇదొక నాన్ ఇన్వేజివ్ టెక్నిక్. అంటే మన శరీరంలోకి ఏ సూదులు గానీ పరికరాలు గానీ పంపించకుండా పైనుంచే చేసే సురక్షితమైన పద్ధతి. ఇందులో మన తలపై చిన్న చిన్న ఎలక్ట్రోడ్స్ పెట్టి ఒకేసారి పనిచేస్తున్న లక్షలాది న్యూరాన్స్ నుంచి వచ్చే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మొత్తాన్ని రికార్డ్ చేస్తారు. ఇక్కడ రెండు పదాలు చాలా ముఖ్యం. ఒకటి మొత్తం అంటే సమ్మేషన్, రెండు ఏకకాల కార్యకలాపం అంటే సింక్రనస్ యాక్టివిటీ. అయితే ఈ టెక్నాలజీ ఏదో రాత్రికి రాత్రే పుట్టుకురాలేదు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 1912లో వ్లాదిమిరోవిచ్ అనే శాస్త్రవేత్త ఒక కుక్క మెదడు తరంగాలను రికార్డ్ చేయడంతో ఇది మొదలైంది. చివరికి 1924లో హన్స్ బర్గర్ అనే జర్మన్ సైకాట్రిస్ట్ మొట్టమొదటిసారిగా ఒక మనిషి మెదడులోని రహస్య సంభాషణలను కాగితంపై ముద్రించారు. ఆయనే దీనికి ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ అని పేరు పెట్టారు. ఈ స్లైడ్లో ఉన్న పోలిక ఈఈజీ ఎలా పనిచేస్తుందో చాలా అద్భుతంగా వివరిస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, మీరొక పెద్ద క్రికెట్ స్టేడియం బయట నిల్చున్నారు. హాఫ్ టైం బ్రేక్లో లోపల వేల మంది మాట్లాడుకుంటూ ఉంటారు. కాని మీకు బయట ఒక గందరగోళమైన శబ్దం తప్ప ఏమీ వినిపించదు. కాని అందరూ కలిసి ఒక్కసారిగా జాతీయ గీతం పాడటం మొదలు పెడితే అప్పుడు ఆ స్వరాలన్నీ సింక్ అవుతాయి. ఆ పాట మీరు బయటున్నా సరే స్పష్టంగా వినగలరు. ఈఈజీ పని చేసేది కూడా సరిగ్గా ఇలాగే. సింక్రొనైజ్ అయిన న్యూరాన్ల సమూహం గుర్తించగలిగే అంత పెద్ద సిగ్నల్ను సృష్టిస్తుంది. మరి ఈ టెక్నాలజీని నిజంగా ఎలా ఉపయోగిస్తారు? ఇది చాలా సులభమైన, నొప్పిలేని ప్రక్రియ. మొదట ఎలక్ట్రోడ్స్ అంటించిన ఒక సాగే క్యాప్ను తలమీద పెడతారు. తర్వాత కనెక్షన్ సరిగ్గా ఉండటానికి ఒక ప్రత్యేకమైన కండక్టివ్ జెల్ పోస్తారు. అంతే. ఆ ఎలక్ట్రోడ్స్ మెదడు నుంచి వచ్చే అతి సూక్ష్మమైన ఎలక్ట్రికల్ సిగ్నల్స్ను పట్టుకుంటాయి. ఈ సిగ్నల్స్ చాలా బలహీనంగా ఉంటాయి కాబట్టి వాటిని వేల రెట్లు పెద్దదిగా చేస్తారు. ఆ తర్వాతే మనం వాటిని మెదడు తరంగాలుగా కంప్యూటర్ స్క్రీన్ మీద చూడగలుగుతాం. సరే, సిగ్నల్స్ అయితే పట్టుకున్నాం. ఇప్పుడు అసలు మ్యాజిక్ మొదలవుతుంది మన మూడో సెక్షన్లో. ఈ తరంగాల భాషని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. మన మనసులోని విభిన్న స్థితులను సూచించే ఈ లయలను ఎలా డీకోడ్ చేయాలో తెలుసుకుందాం. ఈ తరంగాలను ఒక ఆర్కెస్ట్రాలోని వేర్వేరు సంగీత వాయిద్యాలుగా ఊహించుకోండి. మనం గాఢనిద్రలో ఉన్నప్పుడు మన మెదడు నెమ్మదిగా, లోతుగా డెల్టా డ్రమ్ బీట్స్ కొడుతుందన్నమాట. అదే మనం కలలు కనే తేలికపాటి నిద్రలో ఉన్నప్పుడు తీటా తరంగాలు ఎక్కువగా ఉంటాయి. మనం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు సున్నితమైన ఆల్ఫా తరంగాలు వస్తాయి. అదే మనమేదైనా కష్టమైన లెక్క చేస్తుంటే వేగవంతమైన, చురుకైన బీటా తరంగాలు మెదడంతటా పరుగెడతాయి. ఇక పీక్ ఫోకస్లో, అత్యున్నత స్థాయి ఏకాగ్రతలో ఉన్నప్పుడు గామా తరంగాలు కనిపిస్తాయి.
ఈఈజీ నిజంగా అద్భుతమైనదే, కానీ అది కథలో ఒక భాగం మాత్రమే. మెదడు చాలా సంక్లిష్టమైన ప్రదేశం. దానిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనకు ఒకే ఒక్క సాధనం సరిపోదు. అందుకే మన 4వ సెక్షన్లో శాస్త్రవేత్తలు వాడే పూర్తి న్యూరో టూల్కిట్నొకసారి చూద్దాం. ఈ టూల్కిట్లో ఈఈజీ మరియు ఎఫ్ఎంఆర్ఐ అనేవి 2 ముఖ్యమైన ప్లేయర్స్. దీన్ని ఇలా అర్థం చేసుకుందాం. ఈఈజీ ఒక స్టాప్ వాచ్ లాంటిది. ఒక సంఘటన ఎప్పుడు జరిగిందో మిలీసెకండ్ల ఖచ్చితత్వంతో చెబుతుంది. దీన్నే టెంపోరల్ రెజల్యూషన్ అంటాం. మరోవైపు ఎఫ్ఎంఆర్ఐ ఒక హై రెజల్యూషన్ జీపీఎస్ లాంటిది. ఆ సంఘటన మెదడులో ఎక్కడ జరిగిందో ఖచ్చితంగా చూపిస్తుంది. దీన్నే స్పేషియల్ రెజల్యూషన్ అంటారు. ఈఈజీ చవకైనది, ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు, కాని ఎఫ్ఎంఆర్ఐ యంత్రాలు చాలా పెద్దవి, చాలా ఖరీదైనవి. ఈ టూల్కిట్లో మరికొన్ని స్పెషల్ టూల్స్ కూడా ఉన్నాయి. ఎంఈజీ ఇది ఈఈజీకి కజిన్ బ్రదర్ లాంటిది, కానీ ఇది ఎలక్ట్రికల్ సిగ్నల్స్కి బదులు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ను కొలుస్తుంది. దీనివల్ల సిగ్నల్స్ ఇంకా స్పష్టంగా వస్తాయి. ఇక ఈసీఓజీ ఇంకా ఒక అడుగు ముందుకేసి సర్జరీ ద్వారా ఎలక్ట్రోడ్లను నేరుగా మెదడుపైనే ఉంచుతుంది. ఇది అత్యంత స్పష్టమైన సిగ్నల్స్ ఇస్తుంది. తర్వాత పెట్ స్కాన్లు, ఇవి మెదడు యొక్క ఎనర్జీ మ్యాప్ను గీస్తాయి. పెట్ స్కాన్ ప్రాసెస్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముందుగా రేడియోధార్మిక ట్రేసర్ అనే ఒక రసాయనాన్ని రక్తంలోకి ఇంజెక్ట్ చేస్తారు. మెదడులోని చురుకైన కణాలు ఎక్కువ శక్తిని వాడుకుంటాయి కాబట్టి ఈ ట్రేసర్ ఆ ప్రాంతాల్లో పేరుకుపోతుంది. ఈ ట్రేసర్ పాజిట్రాన్లను విడుదల చేస్తుంది. అవి ఎలక్ట్రాన్తో ఢీకొనగానే ఒక చిన్న పేలుడులా జరిగి 2 గామా కిరణాలు వ్యతిరేక దిశలలో బయటకొస్తాయి. స్కానర్లోని డిటెక్టర్లు ఈ కిరణాలను పట్టుకుని అవి ఎక్కడ నుంచి వచ్చాయో లెక్కిస్తాయి. ఇలా వేలాది సంఘటనలను మ్యాప్ చేయడం ద్వారా మెదడు యొక్క యాక్టివిటీ మ్యాప్ను క్రియేట్ చేస్తారు. మనం ఇన్ని అద్భుతమైన టెక్నాలజీల గురించి తెలుసుకున్నాం. అంతా బావుంది, కాని అస్సలు ప్రశ్నేంటంటే వీటి వల్ల మన జీవితాలు ఎలా మెరుగుపడతాయి? మన చివరి సెక్షన్లో ఈ సాధనాలు కేవలం రోగ నిర్ధారణకే కాదు, మానవ సామర్థ్యాలను విస్తరించడంలో కూడా ఎలా విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయో చూద్దాం. ఈ టెక్నాలజీల ప్రభావం నిజంగా చాలా పెద్దది. మూర్ఛవ్యాధిని నిర్ధారించడంలో, నిద్రలేమి సమస్యలను గుర్తించడంలో, సర్జరీ చేసేటప్పుడు ఎనెస్థీషియాను కంట్రోల్ చేయడంలో, బ్రెయిన్ డెత్ను కన్ఫర్మ్ చేయడంలో, వీటన్నింటిలో ఈజీ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ అన్నింటికంటే ఎగ్జైటింగ్ విషయం ఏంటంటే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్లు. అంటే కేవలం ఆలోచనలతోనే రోబోటిక్ చేతులను కదిలించడం లేదా కంప్యూటర్లో టైప్ చేయడం, ఇవన్నీ ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ కథల్లో చదివేవాళ్లం. కానీ ఇప్పుడు ఈజీ లాంటి టెక్నాలజీల పుణ్యమాని అవి నిజమవుతున్నాయి. కాబట్టి మనం మెదడు యొక్క సింఫనీని వినడానికి మార్గాలను కనుగొన్నాం. దాని లయలను డీకోడ్ చేయడం కూడా మొదలుపెట్టాం. కాని ఇది ప్రయాణానికి ఆరంభం మాత్రమే. మనం మెదడును వినడం నేర్చుకున్నాం. భవిష్యత్తులో అది మనతో ఇంకా ఏ రహస్యాలు పంచుకుంటుందో ఆ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.